క్రేజీ కూడా చెవులకు బాగా కట్టేసాం కదా, ఇంకా చలికి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడైతే మన టెంట్ అయితే రెడీ అయిపోయింది. సో మన ఆధార్కి వచ్చినందుకు మన ఇంట్లో ఏమేమి చేసామంటే అప్పడం చేసాం, నిప్పట్టు, ఉసిరికాయ ఊరగాయ, కజ్జికాయ, ఇదేంటిది రవ్వ లడ్డు, లడ్డు, ఇది ఆల్ మిక్స్ కర్రీ, ఇదైతే బూందీ, ఇది కలర్ రైస్, అండ్ దిస్ వన్ రైస్ విత్ సాంబార్, దట్స్ ఇట్. ఇంకా మజ్జిగ, పెరుగు, పాలు అన్నీ ఉన్నాయి అక్కడ. లాస్ట్లో తినేద్దాం అవన్నీ. ఈ కర్రీలో ఇంత తీసుకొని దీంట్లో కలుపుకొని ముద్ద కలిపి తింటే మొత్తానికి అందరినీ నవ్విచ్చేసాం ఇవాళ. రివ్యూస్ ఇస్తున్నారు ఇక్కడ. ఎట్లుంది బెన్ని? కమల్జీ పుల్లగా ఉంది. నాకు కూడా సాంబార్ ఎందుకో పుల్లగా అనిపించింది. సరే, క్రేజీ అయితే ఈ పాలన్నం తినేసి వాడుకొని వేసినాడు. మళ్ళీ చూసుకుందాం నెక్స్ట్. తినేసి ఇంకా మన క్యాంపింగ్ సైట్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే అందరు కంప్లీట్ చేసేసాము. అది క్లీన్గా ఉంది, వీడిది ఓకే. ప్లేట్ ఓపెన్ చేస్తే పచ్చడి దాచి పెట్టావు కదరా మన కాడ కింద. యూ షిటీ గాయ్. క్లీన్ ఉంది, క్లీన్ అంటే. లేసేసి ఇంకా టెంట్ కడిగే, టెంట్ తీసుకొని ఇవాళ జాతరలో అయితే క్రేజీని పిలుచుకొని పోయినాం కదా, అందరూ దీన్నే చూసుకుంటా కూర్చున్నారు. సో ఇప్పుడు క్రేజీకి దిష్టి అయితే తీస్తుంది మా అవ్వ, చూడండి మీరే. అగ్గే పెట్టారు. ఏ మూలకమ్మ పెట్టేది? క్రేజీకి దిష్టి అయితే తీసేసినాం ఇప్పుడు. మూలకి పెట్టేస్తారు. నార్మల్గా అయితే దిష్టి తీసినప్పుడు ఎప్పుడు మూలకి పెడతారు. ఈ సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్ ఎక్కువ వస్తే దిష్టి అంతా వెళ్ళిపోయినట్టు అని మా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట, ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అంతా. సో అయిపోయింది, ఇంకా దీన్ని తీసుకొని పోయి పడేయడం బయట. బొట్టు పెడతారు ఇప్పుడు. క్రేజీ బొట్టు పెట్టించుకో. వెరీ గుడ్. అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం పద క్రేజీ మనం. లెట్స్ గో, లెట్స్ గో. ఇప్పుడైతే రెడీ అయిపోయినాం నేను కమలు. ఎట్లా రెడీ అయ్యాను చూడు. చలి దారుణంగా ఉంది కదా, క్రేజీని కూడా రెడీ చేసేసినాం. ఇప్పుడు ఇంకా టెంట్ తీసుకున్నాము, ఒకటే ఉంది ఇది. నాని ఇంకొక బెడ్షీట్ పెట్టుకుందామా? కింద కావాల్సిందే. ఇంకొక బెడ్షీట్ తెస్తాను నేను, నువ్వు బయటకు వెళ్ళిపో. ఇంకో బెడ్షీట్ తెచ్చి పట్టుకోవాలి బ్రో. నేను వేసుకొని బండికి వేసుకొని కూర్చోదాం సీట్కి. ఇదో బాబా, జంపు చేద్దాం, పోదాం. ఇంకా అక్కడ కాదు, వెనకాల సైడ్ ఎక్కుదాం దగ్గర. ఇది మనం కూర్చో. అట్లానే, అట్లా కాదు, ఇట్లా కూర్చో. రెడీ బ్రో, మనం రెడీ. క్రేజీ కూడా రెడీ. చలికి అంతా రెడీ వెళ్ళిపోవడమే. రైట్, లెట్స్ గో నాని. ఈ టైంలో అయినా ఏదో సెలబ్రేషన్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ. ఇంకా నాని కాళ్ళు రావి. సైడ్కి పోదాం. అన్నీ అంతే ఉన్నాయి బ్రో. బ్రో చూడలేదు ఇదంతా, రక్తపాతం అంతా. చూస్తే మనం ఆల్రెడీ ఇప్పుడు ఫారెస్ట్ రూట్లో పోతున్నాము.
చుట్టుపక్కల అంతా భూమి ఉంటుంది, ఏం కనపడదు. వెనకాల అయితే వెహికల్స్ వస్తున్నాయి ఇంకా ఈ రూట్లో. కొంచెం రూట్లోకి వెళ్ళేస్తే పక్కన అన్నీ ఇవన్నీ చైన్లే, ఏమీ కనపడట్లేదు ఇప్పుడు మబ్బు కాబట్టి. చలి అయితే చాలా ఉంది. టార్చ్ లైట్ అయితే తెచ్చేసుకుందాం మరి. ఈ రూట్లో అయితే అసలు లైట్స్ ఏమి ఉండవు, అందుకే మనం ఒక టార్చ్ లైట్ అయితే తెచ్చేసుకున్నాము. క్రేజీ చూడండి ఏం చేస్తున్నారు. క్రేజీ కూడా చెవులకు బాగా కట్టేసాం కదా, ఇంకా చలికి ప్రాబ్లం అయితే లేదు. నించొని ఉన్నాడు ఇలాగా. ఇటువైపు చూస్తే అసలు ఏమి మొన్న ఇక్కడే ఒకరికి చిరుత కొరికిందంటే ఇక్కడ పక్కన చేనులోనే. ఇప్పుడు ఏదన్నా కనపడుతుందేమో చూద్దాం. మాకే తెలియదు, ఇప్పుడు ఉంటాయన్నారు, మళ్ళీ చూద్దాం ఏం జరుగుతుందో. ఇదే ప్లేస్లో నాని ఇక్కడే ఎలుగుబంటులు కనపడాలన్నారు. లెట్స్ సీ. నేను లైట్ కూడా ఆన్ చేశాను, చూద్దాం. పెద్ద లైట్ ఆన్ చేసి పట్టుకున్నా. మోస్ట్లీ సౌండ్కి రాకపోవచ్చు, చూద్దాం. ఇక్కడే మరిమాన్ దగ్గర నార్మల్గా ఎలుగుబంట్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఈ క్రాసింగ్లో. ఇది చూసినట్టయితే ఇటువైపు మర్రి చెట్టు అనమాట, ఇది కనపడుతూ ఉంటుంది ఇప్పుడు. ఈ చెట్టు ఇక్కడే నాది. బాగా అయితే ఏమీ కనపడట్లేదు ఇక్కడ. ఇదే మన క్యాంపింగ్ స్పాట్ కాబట్టి ఇక్కడ గడ్డేసేసి కింద కొంచెం మెత్తగా చేసేసుకొని వేద్దాం. అక్కడ కదా నా ఇక్కడ ఫ్లాట్ ఉంది కదా, ఇక్కడ వేసేసుకుందాం. గడ్డేస్తాం కదా, ఇంకా ఫ్లాట్ అయిపోతుంది. ఇక్కడ పెట్టేసి ఇంకా చేసేసుకుందాం. ముందు ఇక్కడ మా తాత ఉంటాడు, ఉన్నాడో లేదో చూద్దాం. ముందు ఇక్కడ పడుకున్నాడు తాత. తాత సినిమా చూస్తున్నాడు బ్రో. ఇక్కడ హావల్ ఉన్న చోట బాగా వెచ్చగా ఉంది, కానీ మేము ఇక్కడ కాదు. క్రేజీ కల్ నని అక్కడ చూడండి ఎంత మెరిసిపోతాయి క్రేజీ కళ్ళు. క్రేజీ అదిగో టాయిలెట్ చేస్తున్నాడు అక్కడ, కెమెరాలో మెరిసిపోతున్నట్టుగా అనిపిస్తుంది. జాక్ అదిగో సూపర్. అక్కడ గడ్డివం పక్కన వేసాడు. గడ్డ వేసుకుంటాం లేదా గడ్డేసి ఫస్ట్ మనం గడ్డ వేసేద్దాం. అదేసి మనకి ఎంతుందో వేస్తున్నాం. ఇప్పుడైతే మన టెంట్ అయితే రెడీ అయిపోయింది. రెడీ. స్లీపింగ్ బ్యాగ్ వాడేసానని. జాక్ వచ్చాడు. క్రేజీ వచ్చి గుడ్ బాయ్. సరేనాని ఇంకా అది వేసేసుకొని ఫైర్ క్యాంప్ పెట్టేసుకుందాం. క్యాంప్ ఫైర్ పెట్టేసుకుందాం. ఫైర్ పెట్టడానికి అలా ముందుకెళ్ళి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ గడ్డివాములు ఉన్నాయి ఇటువైపు. అక్కడ గడ్డివాములు ఉన్నాయి, కూడా కనపడట్లేదు. అది వాళ్ళు కూడా అన్నాడు కనపడట్లేదు, లైట్ పట్టుకొని అన్నాడు కనపడట్లేదు. క్రేజీ ఇక్కడ ఉంది. జాక్ 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 కమ్ హియర్ జాక్. రావట్లేదు జాక్. చూద్దాం క్యాంప్ ఫైర్కి. వీళ్ళు ఆడుతూనే ఉన్నారు అయ్యా. మనకు వీళ్ళిద్దరు ఉండగా ఇంకేం బాధ చెప్పు. ఇచ్చివాడు జాక్ గాడు. ఇక్కడే కట్టెలు ఏరుకుందామని. తీసుకో బ్రో.
అక్కడ ఉన్నాయి చూడు ఇరిగిపోయి. ఇన్స్టాగ్రామ్లో పెట్టినాను ఫోన్ సెల్ఫీ తీయాలి. ఇది వీడియో అండి. ఫైర్ క్యాంప్ క్రేజీగా ఉంది. ఇప్పుడైతే మేము చాలా బాగా సెల్ఫీ తిన్నాను. ఇప్పుడైతే అరౌండ్ 12 o'clock అయిపోయింది. లేట్ అయిపోయింది. మార్నింగ్ మరీ జర్నీ చేయాలి. 40 పడుకుందాం. క్రేజ్ అయితే గుడ్ నైట్. ఇఫ్ యు ఆర్ లైకింగ్ అవర్ వీడియో జస్ట్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ and do whatever you want.